నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మన్మోహన్ ఆత్మహత్య చేసుకుంటానన్నారు మాజీ సిఈసి ఖురేషీ ప్రకటించింది. ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు, మన్మోహన్ సింగ్ అంటే గొప్ప ఆర్థికవేత్త. ఆయన తెలివితేటలకు పదును పెట్టింది ఎవరు? పివి నరసింహారావు. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధాని కలిసి ఇద్దరు కలిసి ఎన్నో గొప్పనైనటువంటి మార్పులు చేశారు పరిపాలనలో. అంత గొప్పనైనటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్. ఏం చేసిండు మన్మోహన్ సింగ్ ప్రధాని అయినాక? మౌనముని అంటే ఏం మాట్లాడినటువంటి మనిషి, ఒక ఋషి. అట్లా వేసి పడేసింది సోనియమ్మ. ఏడైనా వేరే దేశాలకు వెళ్తే ఎంట పోవు. ప్రధానమంత్రి ఈ భారతదేశ ప్రధాని, ఇతర దేశ ప్రధాని ఇద్దరు కూర్చుంటే పక్కన కూర్చుంటారు ఎక్కడైనా. అక్కడ ఈయన కూర్చునే సీట్లో ఆమె కూర్చును. సంతకాలు ఎవరు పెట్టాలి? మళ్ళీ మన్మోహన్ సింగే పెట్టాలి. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ప్రధాని. ఎంత జీరో చేసిరంటే ఆయనను అంత జీరోగా మార్చింది యూపీఏ గవర్నమెంట్లో సోనియా గాంధీ గారు. మొత్తం తన చేతిలో పెట్టుకున్నారు. వైఫల్యాలేమో మన్మోహన్ సింగ్ మీద నూకుడు, విజయాలేమో తన ఖాతాలో వేసుకునేటువంటి స్థితి తీసుకొచ్చింది. అయితే ఈ మాట ఎందుకన్నాడు? బహుశా ఇక్కడ చెప్పిండు, ఖురేషీతోటి చెప్పిండు, కానీ వాస్తవానికి కాంగ్రెస్ సోనియా గాంధీ పెత్తనం వల్ల ఆయన రోజు ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవచ్చు మనసులో అనుకున్నది తెలియదు కదా. అయితే ఎందుకు జరిగింది అంటే ఇక్కడ ఆయన ఈ మాటలు ఎందుకు అన్నాడు? ఒక ఈసీ మీద, ఎలక్షన్ సంఘం మీద కేంద్ర మంత్రులు విరుచుకపడ్డ సమయంలో ఆయన బాధపడ్డాడు. ఎన్నికల సంఘం స్వతంత్ర పరిధి, ఎవడి లాలూచి ఎవడి పెత్తనము ఎలక్షన్ కమిషనరు వాళ్ళ మీద పనిచేయదు. వాళ్ళు స్వతంత్రం. కోర్టులు ఏ విధంగానో ఈసీ కూడా అంతే. అది స్వతంత్ర పరిపాలన వాళ్ళది. వాళ్ళ మీద విమర్శలు చేస్తుంటే మన్మోహన్ సింగ్ బాధపడ్డాడు. మరి ఏం విమర్శలు చేసిండ్రు? ఇక్కడ 2012లో జరిగిన ఘటన ద్వారా మాజీ ప్రధాని ఎన్నికల సంఘంపై ఉన్న గౌరవం, సున్నితత్వం తనకు అర్థమయ్యాయని ఖురేషీ తెలిపిండు. ఎందుకు తెలిపిండంటే, ఇక్కడ ప్రేక్షకులారా, 2012లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా నాటి కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఏం ప్రకటించిండు అంటే, తాము అధికారంలోకి వస్తే మైనార్టీల రిజర్వేషన్లు పెంచుతామని ఆయన ప్రకటించవచ్చా? ఎలక్షన్ సమయంలో మేము పార్టీ నుంచి మీకు ఖర్చులు ఇస్తాం, కుక్కర్లు ఇస్తాం, మీరు అన్నం కంచంలో కూరను ఇవి అన్నం పెట్టుకోండి, మేము ఇంటికి వచ్చి, లేకుంటే మా పార్టీ కార్యకర్తలు మీ ఇంటికి వచ్చి అన్నం ముద్దలు కలిపి బుక్కలు నోట్లో పెడతాం. ఉన్నాయి ఇప్పుడు ఫ్రీ ఆఫర్లు అన్నీ ఇట్లే పాడైనాయి, దరిద్రం పాడైనాయి. వాడి కొంపల నుంచి ఇయ్యరు. ప్రేక్షకులారా, ఫ్రీ ఆఫర్లు ప్రకటించే నాయకులను నమ్మొద్దు. వాడి ఇంట్లో నుంచి ఇయ్యరు. రేపు అధికారంలోకి వచ్చినాక వాడి ఫామ్ హౌజులు, వాడి కొంపలు అమ్ముకొని ఇయ్యరు. మళ్ళా మనం కట్టే పైస మీదే, మన పైసతోటే మనకు ఫ్రీ ఆఫర్లు ఇస్తారు. అంత మోసం చేస్తారు. మనం ఏమనుకుంటాం? అమాయకులంగా మనం, అబ్బా ఈయన గెలిచిండు, వాగ్దానం నెరవేర్చుకున్నాడు, మన కొంపకు సైకిల్ మోటార్ వచ్చినా వాడిచ్చిండే అని అనుకుంటాం. కానీ మన పైసతో మనమే కొన్నామని అనుకోం. అట్లా ఉన్నది వీళ్ళది. అయితే వీడు ప్రకటించిన దాన్ని ఏం చేశారంటే, భాజపాకు, బీజేపీకి చెందిన వాళ్ళు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఫిర్యాదుల్ని మేము చాలా తీవ్రంగా పరిగణించే వాళ్ళం, దీనిపై విచారణ చేసింది. ఇలాంటి ఫిర్యాదుల్ని మేము చాలా తీవ్రంగా దీనిపై విచారణ జరిపి సల్మాన్ ఖుర్షీద్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తీర్మానించాము. ఇది కాంగ్రెస్ మంత్రులకు, కాంగ్రెస్ వాళ్లకు సురుకు పెట్టినట్టు అయింది. కొలిమిల గంటె ఎర్రగా చేసి సురుకు పెట్టినట్టు అయ్యి, అంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈసీని విమర్శించడం సబబేనా? ఈసీకి పరిధులు ఉంటాయి. ఇప్పుడు ఏమైతుంది ప్రేక్షకుల గమ్మత్తుగా, ఓడిపోయినాడేమో ఈవీఎంలలో ట్యాంపరింగ్ చేసి అంటాడు. ఓడిపోయినాడు. గెలిచినాడు, ఇది మా విజయం, ప్రజా విజయం అని గెలిచినాడు అంటాడు. గెలిచినాడు మళ్ళీ ఓడిపోయింది అనుకో, చక్రం తిరుగుతుంటుంది కదా, సైకిల్ చక్రంలాగా. వాడు మళ్ళీ గది కూస్తాడు, ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయి. అందుకే ఒకవేళ ఈవీఎంల ట్యాంపరింగ్ అయితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 12 ఏళ్ల నుంచి ఉన్నది.
మొత్తం రాష్ట్రాలలో కూడా అయిపోవాలి కదా. మొన్న ఎందుకు మైనార్టీలో పడ్డది బీజేపీ? మొన్న ఎలక్షన్లో ఒకవేళ ట్యాంపరింగ్ జరిగి ఉంటే ఈ ప్రతిపక్షం వాడు అసలు అడ్రస్ పత్తా లేకుండా పోవు కదా. ట్యాంపరింగ్ చేస్తే మొత్తం సీట్లు వచ్చు కదా. అంటే ఓడితే ఒక మాట, గెలిచితే ఒక మాట మాట్లాడేటోడు. ఇక్కడ కేంద్ర మంత్రులే ఎలక్షన్ కమిషనర్ విమర్శించడం బాధ అనిపించి మన్మోహన్ సింగ్ ఈసీ ఖురేషితోటి అన్నాయట, ఇది చాలా బాధాకరమయ్యా, నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది, నా మంత్రులే ఈసీని విమర్శిస్తున్నారని బాధపడ్డాడు. ఏమంటారు ప్రేక్షకులారా? ఎంత గొప్పనైనటువంటి మనసు, గొప్పనైన ఆర్థికవేత్తను ఒక పిల్లిగా చేసిర్రు, మౌనమునిగా చేసిన కాంగ్రెస్ గురించి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.